హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మ్యారియట్ హోటల్ చూసి హైదరాబాద్ అనుకున్నారండి. కాదు కెనడాలోనే ఉన్నామండి. థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడైతే మేము నా బర్త్డే సెలబ్రేషన్స్ కోసం అని చెప్పి నయాగరా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎలాగో ఇక్కడ వరకు వచ్చాం కదా, మీకు కూడా ఒకసారి నయాగరా వాటర్ ఫాల్స్ నైట్ వ్యూ ఎలా ఉంటుందో చూపిద్దామని ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాం అనమాట. మీకు ఈ వ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మేము ఆల్మోస్ట్ నయాగరా దగ్గరికి వచ్చేసాము. చూస్తున్నారు కదా, లైట్స్ చాలా అంటే చాలా బాగుందండి దూరం నుంచి చూస్తుంటే. ఇప్పుడు కార్ పార్కింగ్ కోసం అయితే వెతుకుతున్నాం అనమాట. కార్ పార్కింగ్ పెట్టిన తర్వాత నేను మీకు దగ్గర నుంచి నయాగరా వాటర్ ఫాల్స్ని ఒకసారి అయితే చూపిస్తాను. వ్యూ చూడండి ఎలా ఉందో. చూసారా, కలర్స్ చాలా అంత వాటర్ హైట్ చూసారా అండి, ఎంత కింద పడి ఎంత హైట్ వరకు లేస్తుందో. అసలు ఇట్స్ సో అమేజింగ్ కదండి. కలర్స్ కూడా చూస్తున్నారా ఎలా చేంజ్ అవుతూ వస్తున్నాయో. అక్కడ నుంచి లైట్ ఫోకస్ పడుతుంది. మీరు చాలాసార్లు చూసే ఉంటారు నయాగరా వాటర్ ఫాల్స్ చాలా వీడియోస్లో. ఇది నైట్ వ్యూ అనమాట. ఒకసారి చూపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాము. ఇక్కడ చూస్తున్నట్లు ఇదంతా పార్కింగ్ అండి, ఓన్లీ ఫర్ పికప్ అండ్ డ్రాప్ బస్సెస్ వస్తాయి ఇక్కడికి. సో వాళ్ళకు మాత్రమే ఎలా ఉంటుంది, లోపల కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి లేదనమాట. ఎవరైనా ఏజ్డ్ పర్సన్స్ కానీ వాళ్ళు ఉంటే కనుక లోపలికి వెళ్ళేసి మనం వాళ్ళని డ్రాప్ చేసి రావడానికి అయితే ఉంటుంది. ఈ బిల్డింగ్ వచ్చేసి మొత్తం షాపింగ్ మాల్ అనమాట. అదంతా కూడా లోపలంతా షాపింగ్ ఉంటుంది. ఇప్పుడు నైట్ కాబట్టి క్లోజ్. ఇక్కడ ఆల్మోస్ట్ చూస్తున్నారా మా లాంటి పిచ్చోళ్ళు ఇంకా కొంతమంది అయితే ఉన్నారు ఇక్కడ. మిడ్ నైట్ అండి, ఆల్మోస్ట్ 11:30 11:40 అవుతుంది ఇప్పుడు టైం. ఆ టైంకి ఎవరు ఉంటారో చెప్పండి, అది ఒక వీక్ డేస్లో. అటు సైడ్ కనిపించిందేమో మీకు అది కెనడాదండి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న వాటర్ ఫాల్స్ ఉంది కదా, ఇది యుఎస్ది అనమాట. యుఎస్ నయాగరా వాటర్ ఫాల్స్ అంటారు వీటిని. అదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది అనమాట యుఎస్ది. స్టార్ట్ అయినప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో నాకు కూడా సరిగ్గా తెలియదండి. నాకు కూడా ఏం చెప్పలేదు అసలుకి. గత కేక్ అయితే కట్ చేపిస్తున్నారని అయితే తెలుసు నాకు. కేక్ తీసుకొని వెళ్తున్నామని. చూస్తున్నారా ఈ వాటర్, ఏమో ఎంత భయంకరంగా ఉందండి. నిజంగానే అంటారు కదా పంచభూతాలని, అందులో ఇది కూడా ఒకటి కదా. ఆ వాటర్ని పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే అసలు చాలా అమేజింగ్గా ఉందండి. ఆ ఫీలింగ్ అయితే చాలా బాగుంది. మేము ఆల్మోస్ట్ నడుచుకుంటూ కేక్ కటింగ్ కోసం అయితే వెళ్తున్నాము. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ చాలా అంటే చాలా బాగుంది వ్యూ అయితే నైట్. మేము కూడా ఈ టైం నైట్లో ఎప్పుడు రాలేదు ఇక్కడికి. మేము ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చామన్నమాట. చూస్తున్నారా సౌండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, వినడానికి చాలా బాగుంది. అందుకే నేను ఇంకేం సౌండ్ కూడా ఏం తీయలేదండి. మీరు కూడా ఆ సౌండ్ని, వాటర్ సౌండ్ ఫీల్ అవుతారని చెప్పేసి. చాలా అంటే చాలా బాగుంది. ఎంత హైట్ లేస్తుందో చూసారా, వాటర్ కింద పడి ఆ వాటర్ ఫ్లో తుప్పర్లు పైకి ఎంత హైట్ వరకు లేస్తున్నాయి అనమాట. ఇది సైడ్ పక్క నుంచి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి వెళ్తున్నాము. అక్కడ ఎక్కడ ఒక మంచి స్పాట్ అయితే చూసుకొని కేక్ కటింగ్ చేయాలి కదా. సో ఇట్స్ మై బర్త్డే. సో నేనైతే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇట్స్ కేక్ కటింగ్ టైం. క్యాండిల్స్ ముట్టించడానికి చాలా ట్రై చేశారండి. ఆ గాలికి, ఆ వాటర్ ఫోర్స్కి ఎక్కడ ఉంటుందండి క్యాండిల్. సో ఇలా లైటింగ్వి ఆన్వి ఉంటాయి కదండి, రెడీ అవి పెట్టాను.
ఈ కేక్ మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ తరపున మీ అందరి తరపున నేనే తినేసాను బర్త్డే కేక్. కేక్ కూడా చాలా బాగుందండో. నాకైతే కేక్ బాగా నచ్చింది. ఇది ఇంకా నైట్ మొత్తం వ్యూ అండి. రౌండ్గా ఒక్కసారి చూపిస్తాను. ఆర్ట్ సైడ్ కెనడా అది, ఇది యుఎస్ వాటర్ ఫాల్స్. ఇప్పుడైతే మనం ఇంక ఇక్కడ కార్ పార్కింగ్ పెట్టేసి కొంచెం సేపు ఫోటోషూట్ అయితే అయిందనమాట. ఇంక ఇవంతా మొత్తం రౌండ్ వ్యూ అండి. నేను ఒకసారి మీకు చూపిద్దామని చూపించాను. ఇది గోల్డ్ బేబీ. ఇదేదో ప్యాకింగ్ అంతా ఓపెన్ చేసి ఆల్రెడీ ప్యాక్ చేసినట్టు ఉంది. దీన్ని వచ్చి డెలివరీ వచ్చిందేమో ఏదైనా, దాన్ని చెక్ చేయడానికి ఓపెన్ చేసి మళ్ళీ ఇది అయితే మీరు వేసిన సెల్లో టైప్ ఇది కదా, అవునా కదా? నాకు తెలుసు ఎవరు వేసారు. డాడీయా? మళ్ళీ ఏదో ప్యాక్ ఉంది. నాకు తెలిసినంత వరకు మేబీ గోల్డ్. నేను గెస్ చేసినా ఇట్స్ అ గోల్డ్. గోల్డే కదా? ఏ కెనడా గోల్డ్. గోల్డ్ నేను గెస్ చేసింది కరెక్టా కాదా? నాకు అర్థం కాలేదు ఫస్ట్ అసలు ఏంటా అని. మొత్తం మెత్తగా ఉంది అని డౌట్ వచ్చింది. తర్వాత ప్యాకెట్ చూసినాక అప్పుడు డౌట్ వచ్చింది. ఇట్స్ అ గోల్డ్. సరే కానీ కాల్ చేస్తున్నారు. వెయిట్ 8 grams, 10 grams, 10 grams, 5, 8 grams. గోల్డ్. నైస్. గోల్డ్ తీసుకున్నావా? ఇంక ఇప్పుడైతే ఫుల్గా ఆకలిస్తుందని చెప్పి డ్రైవ్ త్రూ ఇక్కడ మెక్డొనాల్డ్స్ అయితే ఉందనమాట. సో అక్కడికి వెళ్ళేసి ఆర్డర్ అయితే ఇచ్చేసాము ఫుడ్ తినడం కోసమని. ఈ గిఫ్ట్ ఓపెన్ చేయడానికంటే ముందు ఇంకా చాలా జరిగిందండి. దారిలో నడుచుకుంటూ వస్తుంటే గెస్ చేయి అంటే నేను చాలా గెస్ చేశాను. ఆ గెస్లన్నీ కూడా రాంగ్. తర్వాత ఆలోచించంగా నాకు అర్థమైపోయింది అనమాట అది గోల్డ్ అనేసి. ఇంకా మా పాప కార్లో కూర్చొని ఇంకా వీటితోటి ఇంకా ఆడుతూ ఉంది. చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో అవి. దాంతో చైన్, స్పెట్స్, రింగ్ అన్నీ డిఫరెంట్గా చేస్తూ ఉందన్నమాట. అదిగోండి స్పెక్టికల్స్, అదిగో చైన్ అంట. అది చాలా క్యూట్ ఉన్నాయి అవి కూడా. ఇంక ఇప్పుడైతే మన ఆర్డర్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా మన ఆర్డర్ కూడా రెడీ అయిపోయింది. మన ఆర్డర్ ఇచ్చేసారు. ఇంకెందుకులే దారిలో తినడం అని చెప్పేసి అక్కడనే ఫుల్గా హంగ్రీగా ఉండం మేము కూడా తినడానికి. సో ఇంకా అక్కడనే సైడ్కి ఆపుకొని ఇంకా తినేసామన్నమాట అందరం కూడాను. ఏం తీసుకోలేదులేండి, జస్ట్ ఒక బర్గర్ అయితే తీసేసుకున్నాము. ఇంకా దాంతోపాటు ఒక డ్రింక్ తీసుకున్నాం అనమాట. సో ఇంకా తినేసి ఆ డ్రింక్ కొంచెం తాగేసి అక్కడి నుంచి బయలుదేరిపోయాము. ఇంకెప్పటికీ చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ మార్నింగ్ వర్క్కి వెళ్ళాలి కదా అందరూ. సో ఇంకా ఇదన్నమాట ఈరోజు నా బర్త్డే వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సపోర్ట్ అస్. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు మెసేజ్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.